ఏఎస్ కానీ కొంత ఓకే సార్. ఈరోజు ఆదోనిలో ఆర్టీసీ బస్ స్టాండ్లో కొత్తగా 4 బస్సులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక నెల రోజుల కిందట ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సుని ఆదోని నుంచి బెంగళూరుకు మొదలుపెట్టాము. నేను ఎంక్వైరీ చేశాను. దాంట్లో సీటింగ్ కెపాసిటీ పెరిగింది, అంటే ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళ శాతం పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక 4 బస్సులు తీసుకొని వచ్చి ఈరోజు మనం పాత బస్సుల ప్లేస్లో వీటిని రీప్లేస్ చేస్తా ఉన్నాం. ఈ 4 బస్సులో 2 మళ్ళీ బెంగళూరుకి, ఎందుకంటే ఎక్కువ మంది పోతున్నారు కాబట్టి, 2 శ్రీశైలంకి వయా కర్నూలు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే తెలుసు మనకి, ప్రతి అరగంటకు కూడా నాన్ స్టాప్ లాగా, అంటే 2 స్టాపులతో కర్నూలుకి 2.5 గంటలు, 2 గంటల 15 నిమిషాల్లో రీచ్. టార్గెటెడ్ టైం ఈజ్ 2 గంటల 15 నిమిషాలు. అంత లోపల మనం అక్కడ చేరుకునే విధంగా చెప్పారు. 2.5 గంటల లోపల వెళ్తుంది అని చెప్తున్నారు డిపో మేనేజర్ గారు. సో దీన్ని మనం మరింత ఎఫెక్టివ్గా చేస్తే ఎవరు కూడా ఇబ్బంది పడే విధంగా ఉండదు. దాంతోపాటుగా కొన్ని రోడ్లు కూడా కొన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ప్రయాణికులు కూడా ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు. ఆదోనిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని, ఆర్టీసీలో బస్సుల్ని మరింత ఆధునీకరించాలా, వీలైనన్ని ఎక్కువ బస్సులు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాం. తప్పనిసరిగా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు కల్పిస్తాం. ఆదాయం పెంచడానికి చూస్తున్నాంటారు సార్, ఆదాయాన్ని వీళ్ళే గండి కొడుతున్నారు సార్. ఎట్లంటే ఇక్కడ సర్వీసులు, కర్ణాటక సర్వీసులు మన బస్ స్టాండ్ తెప్పించి వయా రూట్ ఎట్లా మాధవరం వెళ్ళాలా, కానీ అక్కడ కలెక్షన్ లేదని ఇక్కడ మన ఎమ్మినూరు తిప్పుతున్నారు సార్. ఇక్కడ డిపో మేనేజర్ వాళ్ళు ఆదాయం, అంటే రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతూ ఇట్లా కర్ణాటక బస్సులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్స్టేట్ ఒప్పందం ఉంటుంది సార్. దానికి మనం ఏపీఎస్ఆర్టీసీ 8 కిలోమీటర్లు తిప్పుతాము. మనం కర్ణాటక స్టేట్లో, కర్ణాటక వాళ్ళు కూడా అన్ని స్టేట్లు ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఉంది సార్. ఆ అగ్రిమెంట్ ప్రకారం దాన్ని పోతాము. దాన్ని పర్మిట్ లేకుండా వచ్చినప్పుడు మేము దాన్ని నిరోధించి పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మనం ఆపరేట్ చేయాలి. సరే, యాజ్ మ్యాండేట్ రూల్ కాదు, దానిపైన ఆర్టీఓ కూడా ఫైన్ వేసింది. గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఎందుకు ఫైన్ వేస్తుంది? పర్మిట్ లేకుండా వచ్చిన రూట్ పర్మిట్ మాధవరం మీద పోల్సినట్టు ఎమ్మిగనూరు మీద పోతున్నాయి సార్. మీకు ఏమంటాడు సార్, ఆదాయం పెంచుతామంటాడు, సర్వీసులు పెంచుతామంటాడు. ఉండే సర్వీసులు విజయవాడ అట్లాంటి సర్వీసులకి డ్రైవర్లే లేదు, కానీ బస్సులు నిలబడిపోయినాయి. దానిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. హైర్ బస్సెస్ సార్, ఇంతకుముందు గతంలో సంవత్సరం క్రితం హైర్ బస్సులు రాత్రి 8 గంటలకు వెళ్ళారు. సడన్గా ఆర్టీసీ డ్రైవర్ని బుక్ చేసి పంపించాల్సిన ఆదోనికి 30 ఏళ్ల నుండి సార్ అయినాయి సార్. అవి ఇప్పుడు మనము ఓన్లీ ఒక్క బస్సే ఆదోని నుంచి విజయవాడ తిరుగుతాము. కొత్తగా ఇదే బస్సు కూడా శాంక్షన్ అయ్యింది, మనకు హైర్ బస్సు రాబోతుంది సార్. ఆదోని డిపోకి 30 సంవత్సరాల నుండి 87 బస్సులే ఉన్నాయి సార్. సర్వీసులు పెరగలేదు, బస్సులు మారుతున్నాయి అంతే, సర్వీసులు అయితే పెరగలేదు, ప్రజలకు సౌకర్యాలు పెరగలేదు. ఎమ్మెల్యేని పిలిపించి ఒకే అది ప్రారంభం చేస్తున్నారు, కానీ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. అది మెయిన్ ప్రధానంగా ఉంది. ఇది చూడండి సార్, పిలిపిస్తారు ఎమ్మెల్యేగా, మీరు ప్రోటోకాల్ ఉంది కాబట్టి మేము పిలిపిస్తున్నారు, ఇదంతా చూపిస్తున్నారు. అయితే ఇదంతా ఒక గేమ్ టైప్ చేస్తున్నారు వీళ్ళంతా. దీనిపైన మీరు ఏం చెప్తారు చెప్పండి సార్. తప్పనిసరిగా దీన్ని లోతుగా ఆలోచన చేసి వాళ్ళతో కూర్చుంటాను. ఫస్ట్ నేను మీకు సమాధానం చెప్తాను. తప్పనిసరిగా సమాధానం చెప్పే ముందు వాళ్ళతో కూర్చొని మీరు చెబుతున్నవన్నీ కూడా ఎంత వాస్తవమో కనుక్కొని మీకు సమాధానం చెప్తే బాగుంటుంది. ఆ రకంగా నేను చేస్తాను. మీ దగ్గర ఉన్న సమాచారం అంతా దయచేసి నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. దాన్ని తీసుకొని ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి దానికి తగ్గట్టుగా మీకు వివరణ ఇస్తాను. ఇంకోటి ఏమంటే సార్, ప్రైవేట్ డ్రైవర్లు వచ్చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించలేకపోవడంతోనే ఒక డ్రైవర్ మృతి చెందాడు సార్. మృతి చెందంతో వాళ్ళకి కల్పించలేదు, సౌకర్యం కల్పించడంలా. నిన్న కూడా ఒక దీక్ష కూర్చున్నాడు కదా సార్, డిపో మేనేజర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి, అందుకోసం ఎవరు రావడంలే. అందుకోసమే డ్రైవర్ కొరత ఉంది. ఇప్పుడు కావాలని ఎమ్మెల్యే గారిని ప్రోటోకాల్ పిలిపించి బస్సులు ప్రారంభించడంతో ఒక చూసే వాళ్ళకి ఇది కనపడుతుంది సార్. ఇంటెన్షన్ మంచిది, కొత్త బస్సులు తీసుకురావాలా, ఆర్టీసీని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన మంచిది. లోటుపాట్లు మీరు చెప్తా ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఎంత సమాచారం ఉంటే అంతా తీసుకోండి. దాన్ని పారదర్శకంగా విచారణ చేసి మంచి పద్ధతిలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని చూస్తుంటే ఇక్కడ ఎందుకు సార్ ప్రైవేట్ బస్సులు ఎక్కువ పోతున్నాయి? ప్రైవేట్ బస్సులు ఎందుకు ఎక్కువ పోతున్నాయి సార్? 8 సర్వీసులు ఉన్నాయి ప్రైవేట్ సర్వీసులు.
మరి ఆదాయాన్ని పెంచాలంటే ఎనిమిది సర్వీసులు ఎందుకు పోతున్నాయి? నిజమా కాదా వెరిఫై చేసి నేను సమాధానం చెప్తే బాగుంటది. మీరు చెప్పిందంతా నేను వెళ్ళలేను లేదు సార్, కదా ఇది అనేది. లేదు. నేను ప్రశ్నిస్తున్నా, మీడియా ప్రశ్నిస్తుందా అంటే వాస్తవాలు ఉంటాయి, లేకపోతే ఎందుకు ప్రశ్నిస్తారు సార్? నేను అవాస్తవం అనలేదు, నేను విచారణ చేసి మీ వాస్తవాలని నేను విచారణ చేసి ప్రభుత్వ అధికారులు చేసే పనిని పర్ఫెక్ట్ నువ్వే మాట్లాడితే అయిపోయింది మీడియాలో. సార్ ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుండి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు సార్. వాళ్ళకి కేవలం 6,000 రూపాయలతో వాళ్ళతో పని చేయించుకుంటున్నారు నెల. సరే నేను ఒకటే చెప్తాను మీకు, దయచేసి మీ దగ్గర ఎన్ని ఆరోపణలు ఉంటే అన్నీ ఇవ్వండి. నేను విచారణ చేసి మిమ్మల్ని పిలిస్తే ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. లేకపోతే ఇక్కడికి మర్చిపోతాను, నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను. దానివల్ల ఏమిటి మంచి జరుగుతుంది కదా? కరెక్ట్ సార్. దయచేసి మీరందరూ కూడా పేపర్ మీద మీ ఆరోపణలంతా రాసి ఇవ్వండి. 100కు 100% దాన్ని సెట్ చేసే బాధ్యత నాది. సరే, ఆర్టీసీ అంటే సురక్షిత ప్రయాణం సార్. అలాగే ఆర్టీసీ అంటే అపరిశుభ్రత అనే దానికి కూడా మీరు కొత్త బస్సును చూస్తే కూడా తెలిసిపోతుంది సార్. మరి అట్లా ఫ్రంట్గా చెప్పేయడానికి లేదు.